హలో అండి, వెల్కమ్ టు మీట్ మై క్విజీన్. ఈరోజు ఎంఎంసీలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. సేమ్ తందూరి టేస్ట్తో రెస్టారెంట్ లానే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పన్నీర్ టిక్కాని తయారు చేసుకోవచ్చు. దీంతోపాటు పైనాపిల్ ఇంకా మింట్తో ఒక చట్నీని కూడా తయారు చేసుకుందాం. దీనికోసం ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని విడివిడిగా ఇలా రేకుల్లాగా తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 350 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. దాన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అప్పుడే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ తందూరి మసాలా, ఇది లేకపోతే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను విడివిడిగా వేసుకుంటున్నాను, కలిపి ఉన్న మిక్సర్ అయితే అది కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ నూనె, సరిపడినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఈ మిక్చర్ని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఈ మ్యారినేటెడ్ మసాలాలో వేసుకొని బాగా కోట్ అయ్యేంత వరకు కలిపి ఒక ½ an hour నుంచి 1 hour వరకు నానబెట్టుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లోనే తెలుస్తుంది పన్నీర్ టిక్కాకి తందూర్ ఫ్లేవర్ ఎట్లా ఇవ్వాలనేది. తర్వాత దీనికోసం ఒక పైనాపిల్ చట్నీ కూడా రెడీ చేసుకుందాం. ఇది కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకుని ముక్కలు చేసి ఇందులో వేసుకుందాం. తర్వాత ఒక 15 నుంచి 20 పుదీనా ఆకులు, కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక ½ పైనాపిల్ తీసుకుని ముక్కలు చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక ½ టీ స్పూన్ షుగర్ వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ½ an hour అయిపోయింది. ఇప్పుడు ఇలా వుడెన్ స్క్యూర్స్ తీసుకుని దాంట్లో ఇలాగ టిక్కా, పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా వుడెన్ స్క్యూర్స్ లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో ఒక స్టీల్ పుల్ల లాంటిది ఉంటుంది కదా, గారెల పుల్లలు ఉంటాయి కదా, దానికైనా స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకా కొంచెం పన్నీర్ పెద్ద పీసెస్ కట్ చేసుకుని డైరెక్ట్గా తవా మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒక పన్నీరు, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ ఇట్లా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా గుచ్చుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దోస తవా తీసుకుని దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ టిక్కా స్క్యూర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీనిపైన అరేంజ్ చేసుకోవాలి. అన్ని సైడ్స్కి అటు ఇటు తిప్పుతూ అన్ని సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత దీనికోసం ఇది అన్ని సైడ్స్ ఫ్రై అయిపోయింది. ఇలా ఒక జాలీ ప్లేట్ తీసుకోండి. మనం రోటీలు అవి చేసుకుంటాం కదా పుల్కాలు, దాన్ని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలా టిక్కాలన్నీ కూడా ఒకసారి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టిస్తే ఆ తందూర్ ఫ్లేవర్ అనేది దీనికి బాగా పట్టి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనం టేస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అదే ఫ్లేవర్ మనకి ఇంట్లో కూడా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ వరకు ఇట్లా చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం ఉంచితే కనుక మాడిపోతాయి అవన్నీ, ఆ ఫ్లేవర్ కోసం అన్నమాట. జస్ట్ అన్ని సైడ్స్ ఇక్కడ కూడా ఒకసారి తిప్పుకుంటూ అటు ఇటు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా ఈ పైనాపిల్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.